హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన కిచెన్లో సూపర్ టేస్టీ అండ్ స్పైసీ చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది సింపుల్గా ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం రెస్టారెంట్ లెవెల్లో ఉంటుంది. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఒక పర్ఫెక్ట్ చికెన్ కర్రీ సీక్రెట్ స్టెప్ మిస్ అవ్వకండి. చికెన్ కర్రీ చేయడానికి ఇక్కడ నేను 750 గ్రామ్స్ ఆఫ్ చికెన్ని తీసుకున్నాను. ఈ చికెన్ని మరీ పెద్దగా కాకుండా, మరీ చిన్నగా కాకుండా కర్రీ పీసెస్‌గా కట్ చేసుకొని తీసుకోండి. ఈ చికెన్ నీచు స్మెల్ రాకుండా ఉండాలి అంటే దీనిలో కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసి కాసేపు మిక్స్ చేసి వాష్ చేయండి. అలా చేస్తే ఇది చికెన్ నీచు స్మెల్ రాకుండా ఉంటుంది. సో ఇలా 1, 2 టైమ్స్ కడిగిన తర్వాత మనం చికెన్‌ని గార్నిష్ చేద్దాము. సో దీనికి సరిపడా కారంని ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం తీసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ అండ్ 1 ½ టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ పేస్ట్‌ని తీసుకుంటున్నాను. అలాగే కొంచెం స్పైసీ కోసం మసాలాని కూడా తీసుకుంటున్నాను. వీటన్నిటిని ఒక 2-5 మినిట్స్ మొత్తం మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఇలా మిక్స్ చేయడం వల్ల పీసెస్‌కి ఉప్పు, కారం సరిగా పట్టి టేస్ట్ చాలా బాగా ఉంటుంది. ఇలా మొత్తం మిక్స్ చేశాక ఒక మూత పెట్టి పక్కన 10-20 మినిట్స్ అలా ఉంచండి. ఇప్పుడు చికెన్ కర్రీ ప్రిపేర్ చేయడానికి 3 మీడియం సైజ్ ఆనియన్స్‌ని అండ్ 5-6 మిర్చిని, అలాగే కొత్తిమీర అండ్ ఒక చిన్న నిమ్మకాయ తీసుకుంటున్నాను. ఆనియన్స్‌ని చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. అలాగే కొత్తిమీర, నిమ్మకాయని కూడా కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పాన్ పెట్టి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులో కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్రని వేయండి. జీలకర్ర కొంచెం అనగానే అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని వేసి ఫ్రై చేయండి. ఈ ఆనియన్స్ లైట్‌గా గోల్డెన్ కలర్‌లోకి మారిపోయినప్పుడు దాంట్లో పచ్చిమిర్చిని వేయండి. 2, 3 పచ్చిమిర్చి సరిపోతాయి. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేశాక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ పేస్ట్‌ని వేయండి. జింజర్ పేస్ట్‌ని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. తర్వాత మనం ఇందాక కలుపుకున్న చికెన్ని ఇందులో వేసి ఫ్రై చేయండి. చికెన్ని ఇందులో వేశాక ఒక 2-3 మినిట్స్ హై ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేయండి. తర్వాత మంటని మీడియం టు సిమ్‌లోకి అడ్జస్ట్ చేసి 10-12 ఆర్ 15 మినిట్స్ వరకు ఉడికించండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనాని అండ్ కొద్దిగా కొత్తిమీరని వేసి బాగా కలపండి. ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత ఆయిల్ కొంచెం పైన తేలుతూ ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ టైంలో ఒక మీడియం సైజ్ టమాటాని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి ఇందులో వేసుకోండి. మళ్ళీ మూత పెట్టి ఒక 5-8 మినిట్స్ అలా ఉడకనివ్వండి. గ్రేవీకి సరిపడని నీళ్ళు అందులో వేసుకోండి. ఇక్కడ నేనైతే ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్‌ని తీసుకుంటున్నాను. ఇలా వాటర్ వేసి ఒక 5 మినిట్స్ ఈ టైంలో మీకు గ్రేవీకి సరిపడా వాటర్ లేకపోతే కొంచెం వాటర్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ టైంలో మీరు గ్రేవీని ఒకసారి రుచి చూసి ఉప్పు, కారం చూసుకోవచ్చు. ఒకవేళ ఉప్పు తగ్గినా లేదా కారం తగ్గినా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించిన తర్వాత
దీనిలో కొంచెం మసాలా వేసి మిక్స్ చేయండి. కొద్దిగా కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇంతే, గుమగుమలాడే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇలా బాగా